హాయ్ అండి. నేనైతే ఈరోజు గుడ్లు ఎండి నత్తల కూర ఎలా చేస్తానో చూద్దురండి. గుడ్లు అయితే పొయ్యి మీద పెట్టేశానండి. ఈలోపు కొంచెం టీ పెట్టుకొని తాగానండి. గుడ్లు అయితే ఉడుకుతున్నాయండి. ఉడుకుతున్న గుడ్లలో వాటర్ తీసుకొని ఎండి నత్తలని వాష్ చేసుకోవాలండి. వేడి నీళ్ళతో ఒకసారి, చల్లని నీళ్ళతో ఒకసారి వాష్ చేసుకోవాలండి. చూడండి ఎలా వాష్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటాయండి నీట్గా. ఎందుకంటే ఇసుక ఉంటుంది కనుక ఇసుక పోతుందండి. ఎండి చేపలు వేడి నీళ్ళతో కడిగితేనే బాగుంటాయండి. వేరే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని గుడ్లు ఘాట్లు పెట్టుకొని పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలండి. రెడ్గా వేగుతాయండి గుడ్లు. రెడ్గా వేగిన గుడ్లు పక్కకు తీసుకొని వేరే కళాయిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. అవి కూడా బాగా మగ్గించాలండి. మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసిన వెంటనే పసుపు, ఉప్పు వేయాలండి. వేస్తే బాగా మగ్గుతాయండి. గుడ్లు వేయించుకున్న కళాయిలోనే నెత్తలు కూడా బాగా వేయించుకోవాలండి, బ్రౌనిష్గా వచ్చినంత వరకు, లేదంటే నీచు వాసన వస్తుందండి. గుడ్లు నెత్తళ్ళు కలిపి ఒక పక్కన పెట్టుకోవాలండి. టమాటాలు బాగా వేగాయి కదండి, అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మన కూరకి ఎంత కారం అవసరమో అంత కారం వేసుకొని కలపాలండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్న తర్వాత గుడ్లు నెత్తలు కూడా వేసుకొని కలపాలండి. మన కూరకి ఎంత అవసరం వాటరో అంత అవసరం ఉన్నంత వరకు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒక ప్లేట్ మూత వేసేయాలండి. మూత వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ పైకి వచ్చింది. అలా వస్తున్నప్పుడు కొంచెం ఒక చిటికెడు గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకుని టేస్ట్ చాలా బాగుంటుందండి. గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా సిమ్లో పెట్టి మగ్గించాలండి. ఆయిల్ మీదకి తేలినంత వరకు కూర ఉంచుకోవాలండి. ఆయిల్ చూడండి మీదకి తేలింది, అలా ఉంచుకోవాలండి. రెడీ అయిపోయిందండి కోడిగుడ్లు నెత్తళ్ళ కూర. అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.